హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేది మనకి ఇంతకు ముందే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే మనకి ఇంతకు ముందే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మరొకటి వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకటైతే ఉంది. సో ఈ రెండింటి గురించి అయితే వీడియో అయితే చూద్దాం. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అంతాయి. సో ఇక్కడ మనం ఎస్ఎస్సి వెబ్సైట్లో కనుక చూసినట్లయితే మనకి ఇంతకు ముందే జస్ట్ ఒక 30 minutes బ్యాక్ అయితే ఈ అప్డేట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. సో ఈ నోటీస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సో హియర్ ఇన్ఫార్మ్డ్ బై ద నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ అండ్ సిఆర్పిఎఫ్ NIA, SSA and Rifleman GD in Assam Rifle Examination 2021 which was scheduled to be published on 25th 3rd 2021 will be now published in the first week of May 2021 చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ March 25th రావాల్సి ఉండేది, బట్ ఇప్పటివరకు అయితే రాలేదు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు May 1st weekలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు అఫీషియల్గా ఎస్ఎస్సీ అయితే ఒక నోటీస్ అయితే మనకి ఇంతకుముందు వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపు మనకు 50,000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మనం May 1st weekలో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకైతే అఫీషియల్గానే ఎస్ఎస్సీ అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా మనకు 2 యూనివర్సిటీస్లో 127 పోస్టులకు గాను 127 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ కనుక చూసినట్లయితే సో మనకు దాన్నైతే చాలా మంది అడిగారు. దీనిలో మనకు ఏదైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయలేదు సార్ అని చెప్పేసి అడిగారు. దీని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, నోటిఫికేషన్ అనేది మళ్ళీ డిలే అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చాలా మంది నన్నైతే ఆ నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడు అయితే అడిగారు. బట్ దానికి సంబంధించి మనకి ఇలా టీఎస్పీఎస్సీ అయితే స్పందించడం జరిగింది. సో 10% రిజర్వేషన్ ఈ పోస్టులకు కల్పిస్తున్నట్లు వాళ్ళైతే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇంతకుముందు ఇది కూడా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే మనకు ఈ నెల 19 నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 28th వరకు అయితే దీనికైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ కింద అయితే చెప్పవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఇంతకుముందు వచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.